రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పుష్ప 2 గుండు సీన్, పులివెందుల రాజారెడ్డి ఎప్పుడో అనే అంశంపై విశ్లేషణ. నేను ఇంటర్ డిగ్రీ చదువుకునే రోజుల్లో ఆడపిల్లలు మేము క్లాస్ రూమ్లో కానీ కాలేజీలకు వెళ్ళే దారిలో కానీ అప్పటి చూపులు ఎలా ఉండేవి, వాళ్ళను అదే పనిగా ఆడపిల్లలను చూడాలి అంటే భయం భయం, అప్పటి పెద్దల భయం, అప్పటి సాంప్రదాయాలు వేరు. అందుకే ఆడపిల్లలను చదువుకు పంపే తల్లిదండ్రుల్లో ధైర్యం ఎక్కువ అప్పటి కాలంలో. కానీ పొరపాట్లు జరుగుతుంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి, సర్దుకొని పోయే పద్ధతి కూడా ఉంటుంది. అయితే ఎంతవరకు అంటే అంతవరకే, మితిమీరితే అనే విషయానికి వస్తే నాకు గుర్తు ఉన్న అంశం పులివెందుల్లో ఓ 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల క్రితం మాట. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పట్లో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు సీరియస్ అయ్యారు. అది క్షమించరాని నేరం కింద వాళ్ళు తల్లిదండ్రులు పరిగణించారు. పెద్దలు అంతా పెద్ద పంచాయతీ పెట్టారు. ఆ గ్రామ పెద్దలు అదే విద్యార్థినికి చెందిన పెద్దలు విద్యార్థికి కఠిన దండలను విధించాల్సిందే. మగపిల్లలు ఆడపిల్లల జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే మగపిల్లలలో భయం ఉండాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఏమిటి అంటే దురుసుగా ప్రవర్తించిన విద్యార్థికి గుండు కొట్టి గాడిద మీద తిప్పాల్సిందే అని పెద్దలంతా నిర్ణయించారు. ఊరి చివర ఉన్న కళాశాల వద్దనే ఆ విద్యార్థికి గుండు కొట్టి, అది కూడా అప్పటి పులివెందుల నాయకుడు వైఎస్ రాజారెడ్డి సమక్షంలో కొనసాగించారు. రాజారెడ్డి పక్కన ఉండగా ఈ తతంగం అంతా జరిగింది. పులివెందుల నడి బజారులో గుండు కొట్టిన విద్యార్థిని ఊరేగించారు గాడిద మీద. అప్పటి నుంచి పులివెందుల్లో ఆడపిల్లల వెంట మగపిల్లలు తిరగాలి అంటే, సాహసం చేయాలి అంటే, ఏదన్నా తప్పు చేయాలి అంటే భయం భయం. ఇది నా దృష్టిలో కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆడపిల్లల విషయం కదా. ఇది అప్పటి రాజారెడ్డి గాడిద మీద గుండు కొట్టిన చరిత్ర. ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, నేను పుష్ప 2 సినిమా మొన్న చూసా. అదే ఈ గుండు కొట్టిన సీన్, అది కూడా ఆ దురుసుగా ప్రవర్తించిన ఆకతాయికి అరగుండు కొట్టి ఎవరు హీరో అల్లు అర్జున్ సోదరిని అవమానించాడు అని జాతరలో దురుసుగా ఆ ఆకతాయి యువత ప్రదర్శన చేశారు అని అరగుండు కొట్టి గాడిద మీద ఊరేగిస్తాడు ఆ హీరో అల్లు అర్జున్. అదే ఇది నేను ఎక్కడో పులివెందుల్లో ఎక్కడో చూసా, నాకు బాగా గుర్తుంది అని పులివెందుల్లో మా పెద్దలను స్నేహితులను ఆరా తీయగా పులివెందుల్లో గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించే దృశ్యం అప్పట్లో వైఎస్ రాజారెడ్డి చేశారు కదా అని వాళ్ళు చెప్పగా నాకు గుర్తుండిన అంశాన్ని వార్తా కథనంగా ఇచ్చా. ఎందుకు అంటే కొన్నింటికి నియమ నిబంధనలను పాటించాలి, నియమ నిబంధనలు ఉండాలి. మహిళల పట్ల గౌరవం ఉండాలి అంటే మగపిల్లలకు కొంతైనా దండన లేకుంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మహిళలపై రేపులు, యాసిడ్ పోయడాలు, కిడ్నాపులు, చిన్నపిల్లల రేపులు జరుగుతున్నాయి అంటే భయం లేదనే కదా. అనేదే నా ఈ సారాంశ కథనం. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య. నమస్తే.